హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే చాలా సింపుల్గా అయిపోతుందండి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. దానికోసం ముందుగా కొద్దిగా వాటర్ తీసుకుని ఒక బౌల్లోకి అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని వంకాయ ముక్కల్ని ఇందులో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్క తీసుకుని దాన్ని ఇలా దంచి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఒక టేస్ట్ వస్తుంది, ఇలా వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ టైం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, వంకాయలు కూడా యాడ్ చేశాక ఫ్రై అవుతాయి కదా. సో ఒక 50% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి వేగేటప్పుడే మనం దంచి పెట్టుకున్న అల్లం కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 50% వరకు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ వాటర్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి యాడ్ చేసేసుకోండి. చూసారు కదా, కలర్ ఏమాత్రం చేంజ్ అవ్వలేదు మనం ఉప్పు నీళ్ళల్లో యాడ్ చేసుకోవడం వల్ల. యాడ్ చేసుకుని ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. ఈ కర్రీ ప్రాసెస్కి మనకి మొత్తం ప్రాసెస్ అంతటికి కూడా ఒక 20 minutes పడుతుందండి. ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుని కంప్లీట్గా ఇలా ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో చూస్తున్నారు కదా, ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. అండ్ అలాగే కొద్దిగా కారం యాడ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ, అల్లం కూడా యాడ్ చేసాం కదా. ఇది కనుక మీరు నాన్ స్టిక్ ప్యాన్లో వండారంటే కనుక ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి, ఇలా అంటుకోకుండా కూడా. అప్పుడు హైలో పెట్టి వేయించుకున్నా కూడా బాగుంటుంది సేమ్ ప్రాసెస్లో. సో అంతేనండి, వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఇది.